హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విష్ణు అకాడమీ. నిన్న మనము బడ్జెట్ లోని పార్ట్ 1 డిస్కస్ చేసాము. ఈ రోజు మనం సెకండ్ పార్ట్ డిస్కస్ చేద్దాము. అండ్ నిన్న పార్ట్ లో భాగంగా మనము మన బడ్జెట్ యూనియన్ బడ్జెట్ 25-26 4 ఇంజిన్స్ ఆఫ్ గ్రోత్ ఐడెంటిఫై చేసింది. అగ్రికల్చర్, ఎంఎస్ఎంఈ, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ఆల్రెడీ నిన్న అగ్రికల్చర్ అండ్ ఎంఎస్ఎంఈ డిస్కస్ చేసాము. ఈ రోజు ఎక్స్పోర్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ముందు డిస్కస్ చేద్దాం. అండ్ ఫస్ట్లీ నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఈ బడ్జెట్ అనేది ఇప్పుడు జరగబోయే ఎగ్జామ్స్ అన్నిటి కూడా చాలా ఇంపార్టెంట్. ఏబిపిఎస్సి గ్రూప్ 2 అవనియండి, రాబోయే తెలంగాణ ఎగ్జామ్స్ అవనియండి, ఆర్ఎల్స్ గ్రూప్ 1 మెయిన్స్ లో అవనియండి, ఏబిపిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ అన్నింటిలో యూజ్ అవుతుంది. అండ్ ఇన్ఫాక్ట్ యూపీఎస్సి కూడా యూజ్ అవుతుంది. సో మనము ఎవ్రీ ఎగ్జామ్ లోని అరౌండ్ 2 to 4 క్వశ్చన్స్ దీనిని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఈ వీడియో నిన్నటిది వీడియో అండ్ ఈ రోజు వీడియో కంప్లీట్ గా చూస్తే మీకు ఓవరాల్ 360 degrees బడ్జెట్ గురించి కంప్లీట్ ఐడియా వస్తుంది. ఎలాంటి క్వశ్చన్ అయినా మీరు ఆన్సర్ చేయగలిగే క్యాపబిలిటీ అయితే వస్తుంది. ఎందుకంటే వీఆర్ ఇన్వాల్వింగ్ బోత్ దిస్ అనలిటికల్ అండ్ ఫ్యాక్చువల్ ఆస్పెక్ట్స్ హియర్. నౌ ఈ థర్డ్ ఇంజిన్ ఆఫ్ గ్రోత్ ఏది అని మనం అన్నాము, ఎక్స్పోర్ట్స్. ఎక్స్పోర్ట్ థర్డ్ ఇంజిన్ ఆఫ్ గ్రోత్. నౌ ఇందులో భాగంగా గవర్నమెంట్ ఫస్ట్ టైం తీసుకుందాం అనుకుంటుంది అంటే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ ని స్టార్ట్ చేస్తున్నాం. ఎలా అయితే మనము ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా ఇండియా సెల్ఫ్ రిలయంట్ అవ్వాలి అని అనుకుంటున్నామో, ఎలా అయితే మేక్ ఇన్ ఇండియా ద్వారా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ పెంచాలనుకుంటున్నామో, అలానే ఎక్స్పోర్ట్స్ పెంచాలని కూడా మనం అనుకుంటున్నాం. ఎందుకు ఎక్స్పోర్ట్స్ పెంచాలి అంటే మనకుండే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి అన్నా, ఫారెక్స్ రిజర్వ్స్ ని ఎక్కువగా గెయిన్ చేయాలి అన్నా ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఒక అవెన్యూ ఆఫ్ మార్కెట్ అనేది మనకి అడిషనల్ గా దొరుకుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా షుగర్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే, షుగర్ తయారు చేసినప్పుడు, షుగర్ ప్రొడ్యూస్ చేసినప్పుడు షుగర్ వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తే ఇంకా ఎక్కువ రెవెన్యూ అనేది మనకు వస్తుంది. సో ఆ విధంగా మనం చేయొచ్చు. నెక్స్ట్ వేరే కంట్రీస్ తోని టైఅప్ అయ్యి మనము మన మ్యానుఫ్యాక్చర్ గూడ్స్ ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇలాంటి చాలా ఇన్కమ్ అనేది గ్రో అవ్వడానికి, ఇండియన్ ఎకానమీ గ్రో అవ్వడానికి, బూస్ట్ అవ్వడానికి చాలా స్కోప్ అనేది ఉంది. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, ఏదైతే మనం ఇప్పుడు కరెంట్లీ చూస్తున్నామో మన యొక్క రూపీ వాల్యూ బాగా డిప్రిషియేట్ అవుతుంది యుఎస్ డాలర్ తో కంపేర్ చేస్తే. నౌ దీనికి వన్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్ రీజన్ ఏంటి అంటే వీఆర్ రిలేటివ్లీ బ్యాక్వర్డ్ విత్ రెస్పెక్ట్ టు ద ఎక్స్పోర్ట్స్ అక్రాస్ ద వరల్డ్. ఓవరాల్ వరల్డ్ ఎక్స్పోర్ట్స్ తో ట్రేడ్ ఎక్స్పోర్ట్స్ మనం కన్సిడర్ చేస్తే మర్చెండైజ్ ట్రేడ్ లోని లెస్ దాన్ 2% ఉంది ఇండియాస్ కాంట్రిబ్యూషన్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనము ఎక్స్పోర్ట్స్ ని ప్రమోట్ చేద్దాము అని అనుకున్నాం. దాంట్లో భాగంగా ఫస్ట్ తీసుకుంది ఏంటి అంటే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్. దీని ద్వారా గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇక్కడ ప్రతి సెక్టార్ కి అండ్ ప్రతి మినిస్ట్రీకి కూడా వాళ్ళ యొక్క టార్గెట్స్ ఇస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఉంటే వాళ్ళకి ఒక టార్గెట్ ఇస్తుంది, ఆర్ ఎల్స్ ఫుడ్ ప్రాసెసింగ్ ఉంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఒక టార్గెట్ ఇస్తుంది. సో ఇలాగా ఏ సెక్టార్ లో ఉంటే ఆ సెక్టార్ ఒక స్పెసిఫిక్ టార్గెట్ ఇస్తుంది. నెక్స్ట్ ఈ అన్నిటిని మానిటర్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వీళ్ళు ముగ్గురిని హెడ్ కింద పెట్టి దీన్ని రన్ చేద్దామని అనుకుంటున్నారు. దీని ద్వారా ఏమవుతుందంటే మనకి సర్టెనిటీ ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఎక్స్పోర్ట్ మిషన్. ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ అనేది బెటర్ గా జరగాలి అంటే ఎక్స్పోర్టర్స్ కి క్రెడిట్ అవైలబిలిటీ ఈజీగా ఉండాలి. రైట్, నా ఈ ఎక్స్పోర్టర్స్ క్రెడిట్ అవైలబిలిటీ ఉండాలి అని అంటున్నాం కదా. కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెదర్ ఎక్స్పోర్ట్ ఈస్ పార్ట్ ఆఫ్ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ ఆర్ నాట్. ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అనేది కూడా మనకి ఇప్పుడు రాబోయే ఎగ్జామ్స్ కి ఎంతో ఇంపార్టెంట్. ఎక్స్పోర్ట్ అనేది ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ లోని భాగమా కాదా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇందులో ఇంకోటి మనం ఏం చెప్తున్నాం అంటే ఇట్ విల్ ఫెసిలిటేట్ ఈజీ యాక్సెస్ టు ద ఎక్స్పోర్ట్ క్రెడిట్, క్రాస్ బార్డర్ ఫ్యాక్టరింగ్ సపోర్ట్ అండ్ సపోర్ట్ టు ద ఎంఎస్ఎంఈస్. ఎక్స్పోర్టర్స్ కి ఈజీగా క్రెడిట్ అవైలబిలిటీ రావడానికి, వీళ్ళకి ఎండ్ టు ఎండ్ ట్రాన్సాక్షన్ జరిగినంత వరకు ఈజీగా మొత్తం అంతా జరగడానికి ఈ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ ద్వారా మనము హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాం. నెక్స్ట్ ఎక్స్పోర్ట్స్ ద్వారా ఇంకొకటి మేజర్ స్టెప్ ఏం తీసుకుంటున్నాము అంటే భారత్ ట్రేడ్ నెట్ అనే ఒక డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఏంటిది బేసికలీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూపీఐ ఉంది. యూపీఐ ఏంటి, ఇది కూడా ఒక డిపిఐ, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. యూపీఐ ద్వారా మనం ఏం చేస్తున్నాము, ఈ చిన్న చిన్న షాపులు, టీ షాప్ అవనండి, హోటల్స్ అవనండి, వాటి యొక్క గ్రోత్ అనేది ఉంది. ఎందుకంటే యూపీఐతో వాళ్ళు లింక్ అయి ఉన్నారు. నెక్స్ట్ ఆర్ఎల్స్ ఓఎన్డీసీ తీసుకోండి. ఓఎన్డీసీ ద్వారా చిన్న చిన్న షాపులు అందరూ కూడా ఈ కామర్స్ లోకి తీసుకుని వస్తున్నారు. అలానే మనము ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కోసం ఒక డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది క్రియేట్ చేద్దామని అనుకుంటున్నాం. దాని పేరు మనం పెట్టింది ఏంటంటే భారత్ ట్రేడ్ నెట్. దీని ద్వారా మనం ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నాం, వాళ్ళకి ఎక్స్పోర్టర్స్ చాలా ట్రేడ్ డాక్యుమెంటేషన్ చేయాలి, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కి, కస్టమ్స్ దగ్గర. నెక్స్ట్ వాళ్ళకి ఫైనాన్షియల్ అవైలబిలిటీలో కూడా కొంత బ్యాక్వర్డ్నెస్ అనేది ఉంది. సో ఈ భారత్ ట్రేడ్ నెట్ ద్వారా వాళ్ళకి వన్ స్టాప్ సొల్యూషన్ కింద మొత్తం ఈ ఫెసిలిటీస్ అన్ని వాళ్ళకి అవైలబుల్ గా ఉంటాయి.
అంటే ట్రేడ్ డాక్యుమెంటేషన్ అండ్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ మొత్తం అన్ని కూడా ఈ డిపిఐ ద్వారా మనకు జరుగుతుంది. నెక్స్ట్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అనే దాని మీద మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్పెసిఫిక్ స్టేట్స్ కూడా చాలా ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి. దాంట్లో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ బడ్జెట్ లో ఏం చెప్పిందంటే నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అని తీసుకుని వచ్చింది. ఏంటి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్? దే ఆర్ నథింగ్ బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంఎన్సీ ఉంది, గూగుల్ అంటే ఒక ఎంఎన్సీ ఉంది. వాళ్ళ యొక్క ఆఫీసెస్ ని, వాళ్ళ యొక్క వేర్ హౌసెస్ ని కానీ ఆఫీసెస్ ని కానీ వాళ్ళ యొక్క ఓవరాల్ స్ట్రక్చర్ ని ఇంకొక సెకండ్ కంట్రీలోని పెట్టడానికి ట్రై చేయడం, రైట్? ఎందుకంటే ఎప్పుడైతే ఇలాంటివి వస్తాయో దానికి అగ్లామరేషన్ ఇండస్ట్రీస్ అన్ని ఫామ్ అవుతాయి, దానికి రిలేటెడ్ ఇండస్ట్రీస్ అన్ని వస్తాయి, ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. దీన్ని మనసులో పెట్టుకుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ని అట్రాక్ట్ చేద్దామని అనుకుంటుంది. ఇప్పుడు మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ ఐటీ పాలసీని ఇచ్చింది 4.0 2024 to 2029. అందులోని ఆ పాలసీ యొక్క ఫుల్ నేమ్ ఏం పెట్టారంటే ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ పాలసీ. మీకు దీన్ని బట్టి మీకు అర్థం అవచ్చు ఇప్పుడు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ మీద గవర్నమెంట్స్ ఎంత ఎక్కువగా స్ట్రెస్ చేస్తున్నాయి అని, రైట్? సో గైడెన్స్ టు స్టేట్స్ ఫర్ ప్రమోటింగ్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఇన్ ఎమర్జింగ్ టైర్ 2 సిటీస్. ఇక్కడ మిమ్మల్ని వాళ్ళు పిట్ఫాల్ చేయొచ్చు. టైర్ 2 సిటీస్ లోని పెట్టడానికి అని చెప్పి ట్రై చేస్తున్నారు, రైట్? టైర్ 2 సిటీస్ లోని స్టేట్స్ ఇంప్లిమెంట్ చేయడానికి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడెన్స్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ వేర్ హౌసింగ్ ఫెసిలిటీ ఫర్ ఎయిర్ కార్గో. ఎయిర్ కార్గో అనేది కూడా కరెంట్ సినారియోస్ నుండి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పెరిషబుల్ గూడ్స్ ఉంటాయి, ఈ మ్యాంగోస్, హార్టికల్చర్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా, ఫ్లవర్స్ అవనివ్వండి, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా చాలా పెరిషబుల్, చాలా బేగా షెల్ఫ్ లైఫ్ అనేది చాలా తక్కువ. నౌ ఇలాంటి వాటిని ఎక్స్పోర్ట్ చేయడానికి ఒక స్పెసిఫిక్ మెకానిజం ఎయిర్ మెకానిజం పెడితే దానివల్ల ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది, దానివల్ల వీళ్ళకి అడిషనల్ మార్కెట్ అనేది కూడా వస్తుంది కదా. సో ఎయిర్ కార్గో కోసం అంటే ఒక వేర్ హౌసింగ్ ఫెసిలిటీని క్రియేట్ చేద్దాము అని మన బడ్జెట్ అనుకుంటుంది. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కి గవర్నమెంట్ ఇంకొకటి ఏం చేస్తుంది అంటే డ్యూటీ ఇన్వర్షన్ ని కరెక్ట్ చేద్దాం అనుకుంటుంది. ఏంటిది అంటే ఇండియన్ ఎకానమీ ఫేస్ చేస్తున్న నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లోని వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్ ఈజ్ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్. డైరెక్ట్ గా మనకి ఎగ్జామ్ లో ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అంటే ఏంటని కూడా అడగచ్చు. ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ గుడ్ ని మనం కొంటున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిస్కెట్ ప్యాకెట్ ని మనం కొంటున్నాం. ఈ బిస్కెట్ ప్యాకెట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఏం కావాలి? వీట్ కావాలని అనుకోండి. నా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ గుడ్ మీద పడే కస్టమ్ డ్యూటీ తక్కువ ఉంటుంది, రా మెటీరియల్ మీద పడే కస్టమ్ డ్యూటీ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఈ రా మెటీరియల్ ఇంపోర్ట్ చేసుకుని తయారు చేసే బదులు డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చర్డ్ గుడ్ ని తీసేసుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుంది? మనం ఇంపోర్ట్స్ అనేవి పెరుగుతున్నాయి, మనం ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కి మనం సెల్ఫ్ రిలయన్స్ అవడానికి స్కోప్ ఉండట్లేదు. సో ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అంటే ఒక ప్రొడక్ట్ ని తయారు చేయడానికి కావాల్సిన రా మెటీరియల్ మీద ఎక్కువ ట్యాక్స్ పడుతుంది, ఈ ఫైనల్ ప్రొడక్ట్ మీద తక్కువ ట్యాక్స్ పడుతుంది. దీని మీద తక్కువ ట్యాక్స్ ఉందని చెప్పి డైరెక్ట్ గా ఇవి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మనం. దీన్ని ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అని అంటున్నాం. ఇలాగా నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి మనకి, బల్బ్స్ లోని చాలా ఇండస్ట్రీస్ లోని ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ ప్రాబ్లం మనం ఫేస్ చేస్తున్నాం. సో ఇలాంటి వాటిని అన్ని కరెక్ట్ చేస్తాము అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళ యొక్క డెసిషన్ ని చెప్పింది. నెక్స్ట్ ఈ టారిఫ్ రేట్స్ అన్నింటినీ కూడా రేషనలైజ్ చేస్తాము అని చెప్పారు. దాంతో పాటు ప్రతి ప్రొడక్ట్ మీద ఒక సెస్ ఆర్ ఒక సర్చార్జ్ కన్నా ఎక్కువ మేము వేయము, సింగిల్ సెస్ ఆర్ సింగిల్ సర్చార్జ్ మాత్రమే వేస్తాము అని చెప్పి వాళ్ళ యొక్క డెసిషన్ ని అనౌన్స్ చేశారు, రైట్? ఇదేమో థర్డ్, ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసిన ఇంజిన్స్ ఆఫ్ గ్రోత్ లోని అగ్రికల్చర్, ఎంఎస్ఎంఈ అండ్ థర్డ్ ఇంజిన్ ఈజ్ ఎక్స్పోర్ట్. నౌ ఫోర్త్ ఇంజిన్ ఆఫ్ గ్రోత్ ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ కూడా ప్రమోట్ చేద్దామని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుకుంటుంది. నా ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఎసెన్షియల్. ఎందుకు? ఈ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు బీట్ హ్యూమన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అవనివ్వండి, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అవనివ్వండి, వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే ప్రొడక్టివిటీ పెరుగుతుందో ఎకానమీకి ఎడిషన్ కూడా అవుతుంది, వాళ్ళ లైఫ్ కూడా బెటర్ గా ఉంటుంది, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది పెరుగుతుంది, మల్టిప్లైర్ ఎఫెక్ట్ జరుగుతుంది, క్రౌడింగ్ ఇన్ ఎఫెక్ట్ వస్తుంది, రైట్? సో దాంట్లో భాగంగా మనము ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ చేద్దామని అనుకుంటున్నాం. అందులో ఏమేమి చేస్తున్నాము అని అంటే సక్షమ్ అంగన్వాడీ అండ్ పోషన్ 2.0 ఈ మీల్స్ ప్రొవిజన్ లోని అంగన్వాడీస్ మోడర్నైజేషన్ కోసం ఇది ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాం. నెక్స్ట్ ఐఐటీస్ లోని రీసెర్చ్ క్యాపబిలిటీస్ ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాము. నెక్స్ట్ ప్రతి డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ మైండెడ్ నాట్
50 or 100 కాదు, అన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ లో కూడా డే కేర్ క్యాన్సర్ సెంటర్స్ ని పెడదాం అనుకుంటున్నాం. ఎందుకంటే ట్రెండ్ ఏం చెప్తుందంటే ఇండియాలోని క్యాన్సర్ పేషెంట్స్ రిలేటివ్ గా ఎక్కువ అవుతున్నారు. సో ఇలాంటివి హ్యాండిల్ చేయడానికి డే కేర్ సెంటర్స్ ని తీసుకొని వద్దాం అంటే రెగ్యులర్ గా మీట్ అవడానికి. నా ఎప్పుడైతే ఇనిషియల్ లెవెల్స్ లోనే మనం వాటి మీద కేర్ తీసుకుంటామో ఫర్దర్ గా ఎక్కువ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఆన్ దిస్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది తగ్గుతుంది. రైట్. నెక్స్ట్ ప్రివెంటివ్ అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తారు ఈ డే కేర్ సెంటర్స్ ద్వారా. సో ఎలాంటి ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నారు. నెక్స్ట్ ఇంకొక కొత్త స్కీమ్ ఏం తీసుకొని వస్తున్నారు అంటే మన బడ్జెట్ లోని భారతీయ భాషా పుస్తక్ స్కీమ్. ఇందులో ఏంటి అంటే ఏవైతే బుక్స్ ఉన్నాయో అవి ఇండియన్ లాంగ్వేజెస్ లో అవైలబుల్ గా ఉండేలా చూస్తాము అని. డిజిటల్ ఫామ్ లోని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టెక్స్ట్ బుక్ ఉందనుకోండి, అది డిజిటల్ ఫామ్ లోని ఈ ఫామ్ లోని ఎలక్ట్రానిక్ ఫామ్ లోని మన లాంగ్వేజ్ ఇప్పుడు తెలుగు, హిందీ, మరాఠీ ఇలాంటి లాంగ్వేజెస్ లోని కన్వర్ట్ చేయడానికి ఒక సపరేట్ స్కీమ్ అనేది తీసుకొని వచ్చారు. దాని పేరు భారతీయ భాషా పుస్తక్ స్కీమ్. నెక్స్ట్ స్కిల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనము డెమోగ్రాఫిక్ డివిడెండ్ అనేది మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు. ప్రస్తుతానికి ఇండియా యొక్క మీడియన్ ఏజ్ 28.4. వీఆర్ రిలేటివ్లీ వెరీ యంగర్ కంట్రీ. నా మన యొక్క రిసోర్సెస్ ని మన యొక్క యంగ్ ఏజ్ ని మనము బెటర్ గా యూటిలైజ్ చేసుకోవాలంటే మనము స్కిల్ డెవలప్మెంట్ అనేది మనకు బాగా జరగాలి. ఎందుకంటే ఇండియన్స్ చాలా మందికి గ్రాడ్యుయేషన్ అయిపోయినా సరే వాళ్ళకి జాబ్స్ రావట్లేదు. దానికి కారణం ఏంటి అంటే రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ఎంప్లాయబిలిటీ అనేది వాళ్ళ దగ్గర లేదు. సో దాన్ని కరెక్ట్ చేయడానికి దిస్ నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్కిల్లింగ్ అనేది మనం తీసుకొని వస్తున్నాము. గ్లోబల్ ఎక్స్పర్టీస్ మొత్తం అంతా పార్ట్నర్షిప్ చేసుకుంటూ. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే రీసెర్చ్ ఎకో సిస్టమ్ ని ప్రమోట్ చేయడానికి అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనేవి మనము తీసుకుని వస్తున్నాం. ఆల్రెడీ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనేవి ఉన్నాయి ఇండియాలో. అయితే దీన్ని ఇంకొంచెం ఎంట్రెంచ్ చేయడానికి నెక్స్ట్ 5 years లోని గవర్నమెంట్ స్కూల్స్ లోని 50,000 ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేద్దామని అనుకుంటున్నాము. అంటే ప్రతి స్కూల్లో ఒక అటల్ టింకరింగ్ ల్యాబ్ ఉండేలాగా. ఇదేంటి బేసికల్లీ అటల్ టింకరింగ్ ల్యాబ్ అంటే చిన్నప్పటి నిండే చిల్డ్రన్ కి దిస్ ఇన్నోవేషన్ రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్ తీసుకుని రావడానికి, ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి, ప్రాక్టికల్ నాలెడ్జ్ తీసుకురావడానికి ఇది యూజ్ అవుతుంది. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇండియాలోని ఆర్ఎల్స్ ఏ కంట్రీలోనైనా వాళ్ళ యొక్క ఇన్నోవేషన్ అనేది ఈ రీసెర్చ్ ఎక్స్పెండిచర్ ద్వారా మనం కౌంట్ చేస్తాం. దాన్ని GERD అని అంటారు, గ్రాస్ ఎక్స్పెండిచర్ ఆన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఇండియాలోని ఈ GERD జస్ట్ 0.65% ఆఫ్ అవర్ GDP ఉంది. ఎప్పుడైతే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉందో ఆబ్వియస్ గా మన దగ్గర వచ్చే పేటెంట్స్ కానీ ఇన్నోవేషన్స్ కానీ న్యూ ఇన్వెన్షన్స్ కానీ చాలా తక్కువ ఉంటాయి. దాన్ని కరెక్ట్ చేయడానికి మనం ఏం చేద్దాం అనుకుంటున్నాము అంటే దాంట్లోని ఇన్వెస్ట్మెంట్ పెంచుదామని అనుకుంటున్నాం. రీసెర్చ్ ని కావాల్సిన ఫెసిలిటీస్ ని ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాం. దీంట్లో భాగంగా ఆల్రెడీ లాస్ట్ ఇయర్ బడ్జెట్ లోని అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. రైట్. నౌ ఇప్పుడు దానికి ఫాలో ఆన్ కింద అది నేషనల్ లెవెల్లో ఉంటే స్టేట్స్ అండ్ ఇన్స్టిట్యూట్స్ లో కూడా మనం క్రియేట్ చేయడానికి, స్కూల్స్ అండ్ ఇన్స్టిట్యూట్స్ లో కూడా క్రియేట్ చేయడానికి స్కూల్స్ లోని అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ని ఇంకా ఎంట్రెన్స్ చేద్దాము అని అనుకుంటున్నాం. రైట్. ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ మొత్తాన్ని చూసుకునేది నీతి ఆయోగ్. ఈ ఐడియా ఇచ్చింది నీతి ఆయోగ్. నెక్స్ట్ ఇప్పుడు మనకు తెలిసిందే this 21st century is completely based on artificial intelligence, knowledge economy and artificial intelligence. సో ఎలాంటి సినారియోలోని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రమోట్ చేయాలి అంటే దానికంటూ సపరేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఉండాలి. సో దానికోసం అంటూ 500 crore ని మనము అలోకేట్ చేస్తున్నాం. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఎడ్యుకేషన్. రైట్. నెక్స్ట్ అన్ని గవర్నమెంట్ సెకండరీ స్కూల్స్ అండ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లోని బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాము. నెక్స్ట్ మెడికల్ ఎడ్యుకేషన్ ని ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాం. ఎలా అంటే ఇండియాలో మనకు ఆల్రెడీ తెలిసినట్టే నెంబర్ ఆఫ్ మెడికల్ సీట్స్ అనేవి లిమిటెడ్. సో దీనివల్ల ఏమవుతుందంటే బయటకు వచ్చే MBBS డాక్టర్స్ రిలేటివ్గా తక్కువ ఉంటున్నారు. దీన్ని పెంచడానికి మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే 10,000 అడిషనల్ సీట్స్ ని మనము యాడ్ చేస్తున్నాము. దీంతో పాటు గోల్ ఏంటి అంటే నెక్స్ట్ 5 years లోనే 75,000 సీట్స్ మనం పెంచాలి. నెక్స్ట్ 5 years 75,000 సీట్స్ పెంచాలి. దాంట్లో భాగంగా ఈ ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్ 25-26 లోని 10,000 సీట్స్ మనం పెంచుతున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ లో భాగంగా మనం తీసుకున్న నెక్స్ట్ మెజర్ ఏంటి అంటే PM స్వనిధి స్కీమ్. ఇది అందరికి ఐడియా ఉండొచ్చు. ప్రధాన మంత్రి స్ట్రీట్ వెండర్స్ నిధి. ఈ స్ట్రీట్ వెండర్స్ నిధిలో భాగంగా ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఒక పర్సన్ కి 10,000 కొలాటరల్ ఫ్రీ లోన్ ఇస్తున్నాం అతను వర్కింగ్ క్యాపిటల్ కోసం. ఆ డబ్బులు అతను యూజ్ చేసుకొని అతను మళ్ళీ తిరిగి రీపేమెంట్ చేస్తే అతనికి ఇన్సెంటివ్ వస్తుంది. దాంతో పాటు నెక్స్ట్ టైం 50,000 వరకు కూడా అతను లోన్ తీసుకోవచ్చు. ఇలాంటి ఫెసిలిటీ అనేది ఉంది. దీంతో పాటు దీన్ని ఇంకా బెటర్ గా చేయడానికి ఏం చేస్తున్నాము అంటే
యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డ్స్ ఇద్దాము అని అనుకుంటున్నాము. నెక్స్ట్ వాళ్ళ బిజినెస్ ని స్ట్రీట్ వెండర్స్ వాళ్ళ బిజినెస్ ని బెటర్ చేయడానికి కెపాసిటీ బిల్డింగ్ సపోర్ట్ కూడా చేద్దాము అని అనుకుంటున్నాం. రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనకు తెలిసిందే గిగ్ ఎకానమీ అనేది బాగా వెళ్తుంది. జొమాటో, స్విగ్గీ, ఇవన్నీ బ్లింకిట్, డన్జో, జెప్టో ఇవన్నీ. అందులో వర్క్ చేసే వాళ్ళు కేవలం గిగ్ వర్కర్స్, వాళ్ళకి ఎటువంటి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అనే ఉండవు. సో వాళ్ళని కూడా సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ లో ఎంపానల్ చేయాలి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుకుంటుంది. దానికోసం ఏం చేస్తుంది, ఎవరైతే ఈ గిగ్ వర్కర్స్, ప్లాట్ఫామ్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఈ శ్రమ్ పోర్టల్లోని ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజనలోని రిజిస్ట్రేషన్ అయ్యేలా చూద్దాం అనుకుంటుంది. ఎప్పుడైతే వాళ్ళందరూ రిజిస్టర్ అవుతారో వాళ్ళకి అడిషనల్ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అవనియండి, ఆర్ఎల్స్ ఏదైనా ఇంకా లేబర్ బెనిఫిట్స్ అవనియండి, మొత్తం అన్ని వచ్చేలా చూద్దామని అనుకుంటున్నారు. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ లో భాగంగా ఇంకా ఏం చేద్దాము అని అనుకుంటున్నారు అంటే, స్టేట్స్ కి ఇది నాట్ ఓన్లీ దిస్ బడ్జెట్, లాస్ట్ 2 to 3 years బడ్జెట్ లోని ఇది కంటిన్యూ చేస్తున్నారు. స్టేట్స్ కి 1.5 lakh crore అప్పు కింద ఇస్తున్నారు. ఎంత? 50-year ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ కింద, అంటే ఇంట్రెస్ట్ జీరో, ఇంట్రెస్ట్ ఏమీ ఉండదు. వాళ్ళు ఈ 1.5 lakh crores మొత్తం అన్ని స్టేట్స్ కి ఇంట్రెస్ట్ లేకుండా ఇస్తాము. వాళ్ళు ఎప్పుడు రీపే చేయాలి? 50 years లోపు, 50 years తర్వాత రీపే చేయాలి. ఇలా రావడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే, వాళ్ళు అడిషనల్ గా వాళ్ళకేమి డెఫిసిట్స్ ఏమి, ఫిస్కల్ డెఫిసిట్ అనేది వాళ్ళు కొంచెం తగ్గించవచ్చు. నెక్స్ట్ ఈ అమౌంట్ ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో యూజ్ చేస్తారు. దానివల్ల ఎకానమీ అనేది కూడా గ్రో అవుతుంది, ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది. సో దాంట్లో భాగంగా స్టేట్స్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కోసం చేస్తున్నారు. అని గుర్తుపెట్టుకోండి, ఈ మనీ కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కోసం మాత్రమే, దానికోసమని ఇయర్ మార్క్ చేస్తున్నారు. శాలరీస్ ఇవ్వడానికి, సబ్సిడీస్ ఇవ్వడానికి, ఫ్రీబీస్ ఇవ్వడానికి కాదు. నెక్స్ట్ ఆల్రెడీ మీకు నేను స్టార్టింగ్ లో చెప్పాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ అనేది పుష్ చేస్తుంది. ఐడల్ అసెట్స్ ని తిరిగి దాని నుండి రెవెన్యూ జనరేట్ చేద్దాం అనుకుంటుంది అని. దీనికి మనకి పిఎం ఘాటీ శక్తి కింద ఆల్రెడీ అసెట్ మానిటైజేషన్ పైప్ లైన్ అనేది నడుస్తుంది. అయితే అది ఈ ఇయర్ తో ఎండ్ అయిపోతుంది. అప్పుడు ఈ లాస్ట్ 5 years మన టార్గెట్ ఓన్లీ 5 lakh crores. ఇప్పుడు బడ్జెట్ లోని దీన్ని మనము ఇంకొక 5 years ఎక్స్టెండ్ చేస్తూ ఎంత క్యాపిటల్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నామంటే 10 lakh crore జనరేట్ చేద్దామని అనుకుంటున్నాం. రైట్. ఇది వన్ ఆఫ్ ద మేజర్ ఇనిషియేటివ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ జల్ జీవన్ మిషన్ అంటే ఏంటి? ప్రతి రూరల్ హౌస్ హోల్డ్ కి పర్ డే, మనము ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ అనేది ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలి అంటే, పర్ ఫ్యామిలీ, పర్ పర్సన్, ఆ ఫ్యామిలీలో ఉండే ప్రతి పర్సన్ కి 55 liters per day వెళ్ళేలాగా మనం చూసుకోవాలి. వాటర్ అంటే డ్రింకింగ్ వాటర్ అవైలబిలిటీని మనం వాళ్ళకి పెంచినట్టు. సో ఇలాగా ప్రతి ఇంటికి కూడా వాటర్ వెళ్ళాలి, ప్రతి రూరల్ హౌస్ హోల్డ్ కి వాటర్ వెళ్ళాలి అనే ఉద్దేశంతో మనము జల్ జీవన్ మిషన్ అనేది స్టార్ట్ చేసాం. కరెంట్లీ ఇప్పుడు అరౌండ్ ఒక 87% to 88% కవరేజ్ అనేది జరిగింది. దీన్ని 100% చేద్దాము అని చెప్పి ఈ మిషన్ ని 2028 వరకు మనం ఎక్స్టెండ్ చేసాం. రైట్. నెక్స్ట్ పవర్ సెక్టర్ రీఫార్మ్స్ కూడా ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాము. అంటే స్మార్ట్ మీటర్స్ పెట్టడానికి, ప్రీపెయిడ్ మీటర్స్ పెట్టడానికి, ఇలాంటివి ఎవరైతే స్టేట్స్ ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళకి 0.5% ఆఫ్ ద జిఎస్డిపి అడిషనల్ గా బారోయింగ్ లిమిట్ పెంచుతారు. రైట్. ఎందుకంటే మనకు తెలిసినట్టే FRBM యాక్ట్ అనేది ఉంది, స్టేట్స్ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్స్ అనేవి ఉన్నాయి. వాళ్ళు ఎంత అప్పు తీసుకోగలరు అనే దాని మీద లిమిట్స్ అనేవి ఉన్నాయి. సో ఎప్పుడైతే పవర్ సెక్టర్ రిఫార్మ్స్ చేస్తారో వాళ్ళకి అడిషనల్ గా 0.5% అప్పు తీసుకునే బారోయింగ్ లిమిట్ అనేది ఇస్తాము అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది. ఇంకొక మేజర్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నారు. ఏంటిది అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అంటే, 1 lakh crores ని ఇయర్ మార్క్ చేస్తున్నాం. దీంట్లో భాగంగా అర్బన్ ఏరియాస్ లోని ఎలాంటి మోడిఫికేషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావాలని అనుకుంటుందో, ఎలాంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ జరగాలని అనుకుంటుందో వాటికి టార్గెట్స్ ఇస్తాం. ఎవరైతే సిటీస్ ఆ టార్గెట్స్ ని అచీవ్ చేస్తారో వాళ్ళకి ఇందులో నుండి వాళ్ళకి మనీ అనేది వస్తుంది. సో సిటీస్ యాజ్ గ్రోత్ హబ్స్, క్రియేటివ్ రీడెవలప్మెంట్ ఆఫ్ సిటీస్, వాటర్ అండ్ శానిటేషన్, ఇలాంటి ఈ 3 ప్రపోజల్స్ మీద ఎవరైతే ఎక్కువ వర్క్ చేస్తారో వాళ్ళకి 1 lakh crore ఫెసిలిటీ అనేది వస్తుంది. రైట్. ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసింది ఏంటంటే 4 ఇంజన్స్. ఫస్ట్ ఇంజన్ అగ్రికల్చర్, సెకండ్ ఇంజన్ MSME, థర్డ్ ఇంజన్ మన ఎక్స్పోర్ట్స్, ఫోర్త్ ఇంజన్ మన ఇన్వెస్ట్మెంట్. అయితే దీంట్లో ఇవన్నీ మన ఇంజన్స్ ఆఫ్ గ్రోత్. ఈ ఇంజన్ నడాలి కదా, ఈ ఇంజన్స్ నడాలి అంటే ఫ్యూయల్ కావాలి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ బడ్జెట్ లో ఏం చెప్తుందంటే, ఈ ఇంజన్ నడడానికి ఫ్యూయల్ కావాలి. ఆ ఫ్యూయలే రీఫార్మ్స్. మన
మన గవర్నెన్స్ సిస్టమ్ లోని ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కవర్ చేస్తామో, ఇవన్నీ ఈ ఇంజన్స్ ముందుకు వెళ్ళడానికి ఇంకా రీఫార్మ్స్ బెటర్ గా చేస్తామో, ఆ రీఫార్మ్స్ ఫ్యూయల్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది. సో ఎలాంటి రీఫార్మ్స్ తీసుకుందామని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది అంటే, ఫస్ట్ మనకు తెలిసినట్టే ఈ మహిళా సాధికార సంఘాలు, డ్వాక్రా సంఘాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. దీని ద్వారా ఫైనాన్షియల్ ఇంక్లూజన్, రూరల్ డెవలప్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి. దీన్ని ఇంకా బెటర్ గా ఎంట్రెన్స్ చేయడానికి ఎస్హెచ్జిస్ కి గ్రామీణ్ క్రెడిట్ స్కోర్ అనేది ఇద్దాము అని అనుకుంటున్నారు. గ్రామీణ్ క్రెడిట్ స్కోర్ అనేది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి ఇద్దాము అని అనుకుంటున్నారు. దీనివల్ల ఏమవుతుంది అండ్ పీపుల్ ఇన్ రూరల్ ఏరియాస్ కూడా, రూరల్ ఏరియాస్ ఉండే వాళ్ళకి మనకి ఎలా అయితే సిబిల్ స్కోర్ అనేది ఉందో, ఇండివిజువల్స్ కి సిబిల్ స్కోర్ ఎలా అయితే ఉందో, ఎస్హెచ్జిస్ కి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి గ్రామీణ్ క్రెడిట్ స్కోర్ అనేది ఇద్దామని అనుకుంటున్నారు. ఎప్పుడైతే ఇది బెటర్ గా ఇవ్వడం అవుతుందో బ్యాంక్స్ కూడా వాళ్ళకి లోన్స్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాయి. రైట్, సో దానికోసం మనం ఇది చేద్దాం అనుకుంటున్నారు. నెక్స్ట్ నాఫిడ్, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్షింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం క్రియేట్ చేసిన డెవలప్మెంటల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఇది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రమోషన్ కోసం వాళ్ళు డబ్బులు ఇస్తారు. వీళ్ళు పార్షియల్ క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ ఫెసిలిటీ ఫర్ కార్పొరేట్ బాండ్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు నాప్ఫిడ్ కింద. ఏంటంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రమోషన్ కి కార్పొరేట్ బాండ్స్ వాళ్ళు వదులుతారు నాప్ఫిడ్ వాళ్ళు. నెక్స్ట్ కేవైసీ, నో యువర్ కస్టమర్ రిజిస్ట్రీలోని మోడిఫికేషన్స్ తీసుకొని వస్తాము అని చెప్తున్నారు. నెక్స్ట్ కంపెనీస్ అప్రూవల్స్ లోని, మర్జర్స్ లోని కూడా స్పీడీనెస్ తీసుకుందాం అనుకుంటున్నారు. రీఫార్మ్స్ అంటే ఏంటి, ఆల్రెడీ ఉన్న సెటప్ ని కొంచెం మాడిఫై చేసి ఇంకా బెటర్ గా చేయాలి. సో వాటిలో చేంజెస్ చేస్తాము అని చెప్తున్నారు బడ్జెట్ లో భాగంగా. నెక్స్ట్ ఇన్సూరెన్స్ సెక్టర్ అనేది కూడా ఫ్యూచర్ లోని చాలా ఇంపార్టెంట్. కరెంట్లీ ఆల్సో ఇండియా యొక్క ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ అండ్ ఇన్సూరెన్స్ డెన్సిటీ రిలేటివ్ గా తక్కువగా ఉంది. రైట్, సో ఈ ఇన్సూరెన్స్ కెపాసిటీని ఎఫ్డిఐ ఇన్సూరెన్స్ కెపాసిటీని పెంచుదామని అనుకుంటున్నాం. హెల్త్ ఇన్సూరెన్స్ అవనండి, అదర్ సెక్టార్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ అవనండి. సో ఇందులోని ప్రైవేట్ ప్లేయర్స్ ని, ఫారెన్ ప్లేయర్స్ ని ఎక్కువగా ఇన్వాల్వ్ చేయడానికి గవర్నమెంట్ ఇప్పుడు ఏం స్టెప్ తీసుకుంది అంటే, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టెప్. ఇన్సూరెన్స్ సెక్టార్ కి కరెంట్లీ ఇప్పటి వరకు 74% ఆఫ్ ఎఫ్డిఐ లిమిట్ అనేది ఉంది. దాన్ని 100% చేస్తామని చెప్పారు. 74% ఉండే ఎఫ్డిఐ లిమిట్ ని 100% చేస్తామని చెప్పారు. మనకి ఏబిపిఎస్సి గ్రూప్ 2 ఎకానమీ సిలబస్ లోని ఎఫ్డిఐ అనే చాప్టర్ కూడా సపరేట్ గా ఉంది. దాంట్లో భాగంగా ఇది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇన్సూరెన్స్ సెక్టార్ యొక్క కరెంట్ ఎఫ్డిఐ లిమిట్ అంటే ఇట్ ఈస్ 100%. అంటే డైరెక్ట్ గా ఒక కంపెనీ వచ్చి డైరెక్ట్ గా వాళ్ళ ఇక్కడ పెట్టవచ్చు. 100% ఇన్వెస్ట్మెంట్ అలౌడ్ ఇన్ ఇన్సూరెన్స్ సెక్టార్. నెక్స్ట్ ఇంకా ఫర్దర్ గా ఎలాంటి రిఫార్మ్స్ తీసుకుందాం అనుకుంటున్నారు అంటే, ఒక కొత్త న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ ని తీసుకొద్దాం అనుకుంటున్నారు. దేనికి, డైరెక్ట్ ట్యాక్సెస్ ని మాడిఫై చేయడానికి. నెక్స్ట్ ఈ రెగ్యులేషన్ మొత్తంలో కూడా ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంది. అంటే చాలా ఎక్కువ రిఫార్మ్స్, చాలా ఎక్కువ క్లియరెన్సెస్ కావాలి ఇలాంటివి ఉన్నాయని చెప్పి ఐడెంటిఫై చేశాం. సో దీన్ని ఎలా కరెక్ట్ చేయాలని చెప్పడానికి ఒక హై లెవెల్ కమిటీని ఫార్మేషన్ చేస్తామని చెప్తున్నాం. నెక్స్ట్ స్టేట్స్ కి మనం ఎలా అయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్, లాజిస్టిక్స్ ఈజ్ ఇండెక్స్ ఉందో, అలానే ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ఇండెక్స్ అనేది ఒకటి స్టేట్ కి ర్యాంకింగ్స్ ఇస్తామని చెప్తున్నారు. రైట్, సో ఇలాంటి మేజర్ మెజర్స్ ఉన్నాయి. నెక్స్ట్ జన్ విశ్వాస్ బిల్ 2.0 అనేది ఒకటి తీసుకొద్దాం అనుకుంటున్నారు. దీంట్లో ఏం జరుగుతుంది అని అంటే, ఆల్రెడీ ఉన్న బిల్స్ లోని ఏమైనా అవసరం లేని వాటికి చిన్న చిన్న తప్పులకు కూడా క్రిమినల్ యాక్షన్స్, క్రిమినల్ కేసెస్ ఏమైనా ఉన్నాయనుకోండి, అలాంటివి డీక్రిమినలైజ్ చేసేద్దాం అనుకుంటున్నాము. అరౌండ్ ఒక 100 ప్రొవిజన్స్ ఐడెంటిఫై చేశారు డీక్రిమినలైజ్ చేయడానికి. రైట్, ఇవి బడ్జెట్ లో మనకి మెన్షన్ చేసిన మేజర్ ఇంజన్స్ ఆఫ్ గ్రోత్ అండ్ మేజర్ రీఫార్మ్స్. ఫ్యూయల్ అండ్ ఇంజన్ రెండింటిని మనం డిస్కస్ చేసాము. అండ్ స్టార్టింగ్ లో మనము ఏవేవి ఇండికేటర్స్ ఉంటాయో, ఫిస్కల్ డెఫిసిట్ ఇవన్నీ డిస్కస్ చేసాం. దానిలో ఒకసారి పిక్టోగ్రాఫిక్ గా చూడాలి అని అంటే, 2021 లోని మనకి ఫిస్కల్ డెఫిసిట్ అరౌండ్ 6.7% ఉంది. ఎందుకు ఉంది అంటే, అప్పుడు మనకి COVID-19 వల్ల మనం చాలా ఎక్కువ ఎక్స్పెండిచర్ చేయాల్సి వచ్చింది. బారోయింగ్స్ కూడా బాగా పెరిగాయి. రైట్, నౌ ఇప్పుడు మనము కొంచెం ఫిస్కల్ హెల్త్ అనేది కొంచెం బెటర్ చేద్దామని అనుకుంటున్నాము. డిసిప్లైన్ అనేది మెయింటైన్ చేస్తాం. దానివల్ల ఏమైంది అంటే 24-25 కి అరౌండ్ 4.8కి వచ్చాము. నెక్స్ట్ ఇయర్ దాన్ని 4.4కి తగ్గిస్తాము అని చెప్తున్నాం ఫిస్కల్ డెఫిసిట్ ని. ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్. నెక్స్ట్ మన రెవెన్యూ డెఫిసిట్ కూడా 1.5%కి తగ్గిస్తాము అని చెప్తున్నాము నెక్స్ట్ ఇయర్. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ని 0.3% కి, ప్రైమరీ డెఫిసిట్ ని 0.8% కి తీసుకొని వస్తామని చెప్తున్నాం. మనకి బడ్జెట్ లోని స్టాటిక్ పార్ట్ లో భాగంగా వాళ్ళ క్వశ్చన్స్ ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటి, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా అడగొచ్చు. ఒకసారి అవి చూసుకోండి. గ్యారంటీగా ఇండియన్ క్వశ్చన్స్ వస్తాయి. ఒక 2 క్వశ్చన్స్ ఫ్రమ్ స్టాటిక్ అండ్ 2 క్వశ్చన్స్ ఫ్రమ్ రీసెంట్ బడ్జెట్ రావడానికి కంప్లీట్ స్కోప్ అనేది ఉంది. రైట్, అది ఒకసారి చూసుకోండి.
నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే, మనం స్కీమ్స్ బడ్జెట్ లో తీసుకొచ్చినవన్నీ డిస్కస్ చేసాం. ఇంకొక క్వశ్చన్ డొమైన్ ఏంటి అంటే ఇక్కడ ఓకే గవర్నమెంట్ కి రిసీట్స్ వస్తున్నాయి, ఎక్స్పెండిచర్ కూడా చేస్తున్నాయి. నా ఎక్కడి నుండి వస్తున్నాయి ఆ రిసీట్స్, దేనివల్ల గవర్నమెంట్ డబ్బులు వస్తుంది అంటే దాని యొక్క ఆర్డర్ మనకు తెలియాలి, ఏది ఎక్కువ ఏది తక్కువ అనేది తెలియాలి. దాంట్లో భాగంగా ఈ రూపీ అన్నిటికన్నా ఎక్కువ మనకి ఇన్కమ్ ట్యాక్స్ నుండి వస్తుంది. 22%. ఇప్పుడు మనం ఒక 100 రూపీస్ లెక్కేసుకుంటే 100 రూపీస్ లోని ఎవ్రీ 100 రూపీస్ లోని 22 రూపీస్ ఇన్కమ్ ట్యాక్స్ నుండి వస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. దాని తర్వాత హైయెస్ట్ జిఎస్టీ నుండి వస్తుంది, 18 రూపీస్ వస్తుంది. దాని తర్వాత కార్పొరేషన్ ట్యాక్స్ నుండి వస్తుంది 17%, రైట్. దాని తర్వాత మనకి ఓన్లీ మనం నాన్ ట్యాక్స్ కాకుండా ఓన్లీ ట్యాక్సెస్ నుండి చూస్తుంటే దిస్ ఎక్సైజ్ డ్యూటీ నుండి 5%, నెక్స్ట్ కస్టమ్స్ డ్యూటీస్ నుండి 4% వస్తుంది. సో మనకి ఈ ఆర్డర్ అడగొచ్చు, ట్యాక్సెస్ లోని డిఫరెంట్ ట్యాక్సెస్ ఇచ్చేసి ఏది ఎక్కువ ఏది తక్కువ అని అడగొచ్చు. సో ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత జిఎస్టీ, తర్వాత కార్పొరేట్ ట్యాక్స్, తర్వాత ఎక్సైజ్ డ్యూటీ, తర్వాత కస్టమ్ డ్యూటీ, రైట్. ఇది ఇంపార్టెంట్, దీన్ని డైరెక్ట్ క్వశ్చన్ అడగొచ్చు. యూపీఎస్సీ లో కూడా ఇది అడగడానికి స్కోప్ అనేది ఉంది. నెక్స్ట్ మనకు వస్తున్న ప్రతి డబ్బుల్లోని 24 రూపీస్ మనము అప్పు కింద తీసుకొస్తుంది, రైట్. నా వచ్చిన డబ్బుల్లోని ఎక్కడికి వెళ్తున్నాయి, ఎలా ఖర్చు పెడుతున్నాము అంటే అన్నిటికన్నా హైయెస్ట్ స్టేట్స్ యొక్క షేర్ కి వెళ్తున్నాయి. ఎందుకంటే ఇది మనం యూనియన్ బడ్జెట్ డిస్కస్ చేస్తున్నాము కాబట్టి యూనియన్ కి వచ్చే 100 రూపీస్ గురించి మనం మాట్లాడతాం. వచ్చే 100 రూపీస్ లోని హైయెస్ట్ ఎవరికి వెళ్తుంది అంటే స్టేట్స్ కి వాళ్ళ యొక్క షేర్ కింద వెళ్తుంది. అంటే జిఎస్టీ లోని షేర్, ఎస్జిఎస్టీ ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళకి హైయెస్ట్ స్టేట్ షేర్ వెళ్తుంది. దాని తర్వాత ఇంట్రెస్ట్ పేమెంట్ కి 20% వెళ్ళిపోతుంది. అంటే మనం ముందు తీసుకున్న అప్పుల కోసము, రీసెంట్ గా తీసుకున్న అప్పుల కోసము ఇవ్వాల్సిన ఇంట్రెస్ట్ పేమెంట్స్ కి 20% వెళ్తుంది ఎవ్రీ 100 రూపీస్ లోనే. దాని తర్వాత 16% సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ కి వెళ్తుంది. నెక్స్ట్ మేజర్ గా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కి 8%, ఫినాన్స్ కమిషన్ ట్రాన్స్ఫర్స్ కింద 8%, డిఫెన్స్ ఎక్స్పెండిచర్ కింద 8%, అండ్ సబ్సిడీస్ కింద 6%. ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం. పెన్షన్స్ కింద 4%. మీరైతే హైయెస్ట్ టాప్ 3 అంటే చూసుకోండి. ఫస్ట్ స్టేట్స్ షేర్ కి వెళ్తుంది, తర్వాత ఇంట్రెస్ట్ పేమెంట్ కి వెళ్తుంది, తర్వాత సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ కి వెళ్తుంది. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఎక్కువ, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఎక్కువ అంటే సెంట్రల్ సెక్టార్ స్కీమ్ 16%, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ 8%, రైట్. సో దీనిని కూడా 100 రూపీస్ మనం ఎలా ఖర్చు పెడుతున్నామో, ఎలా సంపాదిస్తున్నాము అనే దాని మీద కూడా క్వశ్చన్ అడగొచ్చు. సో ఎలాగా మనకి వస్తుంది అంటే ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత జిఎస్టీ, తర్వాత కార్పొరేషన్ ట్యాక్స్, తర్వాత ఎక్సైజ్ డ్యూటీ, తర్వాత కస్టమ్స్. ఓకే, మనము బేసికల్ గా బడ్జెట్ ఏం చెప్తుంది, రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుతుంది. నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ లోనే దేనికి మనం ఎంత ఖర్చు పెడుతున్నామో, ఎంత వస్తుంది అని అనుకుంటున్నాము అని. దీంట్లో భాగంగా ఏ మినిస్ట్రీకి ఎంత ఖర్చు పెడుతున్నారంటే అన్నిటికన్నా హైయెస్ట్ ఖర్చు పెడుతుంది డిఫెన్స్ మినిస్ట్రీకి, అరౌండ్ 4.9 lakh crores ఖర్చు పెడుతున్నాము. ఆ తర్వాత హైయెస్ట్ రూరల్ డెవలప్మెంట్ కి 2.66 lakh crore, ఆ తర్వాత హోమ్ అఫైర్స్ కి 2.33 lakh crore, అన్నిటికన్నా లీస్ట్ సైంటిఫిక్ డిపార్ట్మెంట్ కి 55,000 crores. ఓకే, సో మనకి హైయెస్ట్ దేనికి అలోకేషన్ అడగొచ్చు. హైయెస్ట్ అలోకేషన్ డిఫెన్స్ కి అరౌండ్ 5 lakh crore ఆర్ 4.9 lakh crore గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత రూరల్ డెవలప్మెంట్, ఆ తర్వాత హోమ్ అఫైర్స్, రైట్. సో దీంతో మనము బడ్జెట్ ఎండ్ చేసాము. ఈ బడ్జెట్ అనేది నేను మీకు ముందు చెప్పినట్టు ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో ఇంకా బడ్జెట్ లో లోపల మీరు ఏమేమి విషయాలు తెలుసుకోవాలంటే, బడ్జెట్ లో మెన్షన్ చేసిన స్కీమ్స్ ఎంఎస్ఎంఈ రిలేటెడ్, ఆర్ఎల్స్ కిసాన్ క్రెడిట్ కార్డ్ దాని యొక్క బ్యాక్గ్రౌండ్, ఏవైతే మెన్షన్ చేసి ఉన్నాయో స్కీమ్స్ దాని యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి కూడా మీరు తెలుసుకోవాలి. అంటే జల్ జీవన్ మిషన్ దాని యొక్క బ్యాక్గ్రౌండ్, ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు ఏంటి, పిఎం స్వనిధి స్కీమ్ ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు ఏంటి. నెక్స్ట్ పిఎం స్వనిధి స్కీము ఏ మినిస్ట్రీ ఇంప్లిమెంట్ చేస్తుందో ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే అది కొంచెం డిఫికల్ట్ గా ఉండదు. ఐ మీన్ పేరు ఒకటి సజెస్ట్ చేస్తుంది కానీ రియాలిటీలో ఒకరు ఇంప్లిమెంట్ చేస్తారు. పిఎం స్వనిధి స్కీమ్ ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.